నమస్కారం. ఎంపీ అభ్యర్థి 6 అడుగుల అందగాడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు మారటం జరిగింది. 2014లో ఆంధ్ర రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరింది కాదు. 62 సంవత్సరాలు కష్టపడి ఆంధ్రాని అభివృద్ధి చేసుకున్నాం. ఆనాడు హైదరాబాద్ని మన రాజధాని అనుకుని పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చాం. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా తీసుకొచ్చాం. 1995లో హైదరాబాద్కి పెట్టుబడులు తీసుకొచ్చేదానికి వెళ్తే పాకిస్తాన్ హైదరాబాదా ఇండియా హైదరాబాదా అని అడిగేవారు. అక్కడి నుంచి ఈరోజు భారతదేశంలోనే ఎకనామిక్ యాక్టివిటీలో 4వ స్థానానికి మనం తీసుకొచ్చాం. అంచెలంచెలుగా హైదరాబాద్ను అభివృద్ధి చేసుకున్నాం. కానీ 2014లో కట్టుబట్టలతో మనం మెడబట్టి బయటికి గంటేశారు. అందరం బాధపడ్డాం. మన భవిత ఏంటని ఆలోచించాం. 5 కోట్ల ఆంధ్రులను ఆనాడు ఒప్పించి అమరావతి రాజధానిగా ప్రకటిస్తాం జరిగింది. ఆనాటి ప్రతిపక్ష నేత ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా శాసనసభ సాక్షిగా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, ఇప్పటికీ చిన్న రాష్ట్రమయం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేదానికి నేను సిద్ధంగా లేను, సో అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతానని చెప్పారు. అమరావతి పనులు మొదలు పెట్టుకున్నాం. ల్యాండ్ పూలింగ్ అయింది, మాస్టర్ ప్లాన్ అయింది, రోడ్ పనులు వేగవంతంగా స్టార్ట్ చేశాం. గతంలో కొన్ని ఆరోపణలు వచ్చినాయి, భవనాలన్నీ పూర్తి చేస్తే బాగుంటుందని. మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఒక్క ఇల్లు కట్టాలంటే మనం ఎంత కష్టపడతాం తల్లి? కనీసం 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది ఒక ఇల్లు కట్టుకునేదాన్ని. పెమ్మసాని గారు కూడా అంటా ఉన్నారు, ఆయన ఒక ఇల్లు కట్టుకున్నారు, ఎప్పటికీ అవ్వలేదని. అలాంటిది ఒక రాజధాని కడుతున్నారు. బాబు గారు ఏంటంటే పర్ఫెక్ట్గా ఉండాలి, ఎకనామిక్ యాక్టివిటీకి ఒక కిక్ స్టార్ట్ అవ్వాలి అన్న ఆలోచనతో 1కి 10 సార్లు ప్రతి డిజైన్ రివ్యూ చేశాం. సమయం పట్టింది, అన్ని ఫైనలైజ్ చేసాం, పనులు ప్రారంభించాం. కానీ ఒక్క అవకాశం మన మాయలో పడిపోయాం. ఆ ఒక్క అవకాశం మాయలో పడి మనందరం మోసపోయాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. 30 సంవత్సరాలు. ఫస్ట్ డెసిషన్ 3 రాజధానులు, 3 ముక్కలు ఆటలు ఆడారు. అటు కర్నూలుని అభివృద్ధి చేయలేదు, విశాఖపట్నం అభివృద్ధి చేయలేదు, అమరావతిని నాశనం చేశారు. అది మొదటిది. దాని తర్వాత పీపీఏ రద్దు చేశారు. ₹2.50 వచ్చే కరెంట్ పీపీఏ రద్దు చేసి వీళ్ళు మార్కెట్లో ₹10 కొన్నారు తల్లి కరెంట్. ఆ భారం మన పైన మోపారు. ఇట్లా ఒకటి తర్వాత ఒకటి. ఎయిమ్స్కి కనీసం వాటర్ కనెక్షన్ ఇవ్వలేదు, వాటర్ కనెక్షన్. అందుకే సూపర్ స్పెషాలిటీస్ ఇంకా మొదలవలే. కేంద్రం నుంచి రావాల్సిన నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే చంద్రశేఖర్ గారు ఇప్పుడే మీకు చెప్పారో అవన్నిటికి కావాల్సిన భూములు కూడా సరిగా కేటాయించడం. సెంటర్ నుంచి రావాల్సిన ప్రోగ్రామ్స్కి మ్యాచింగ్ గ్రాంట్ మన ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇవ్వలేదు. దీనివల్ల మనం తీవ్రంగా నష్టపోతున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇన్వెస్టర్ సెంటిమెంట్ దెబ్బతిని. నేను చాలామంది పారిశ్రామికవేత్తలను కలిసాను. వాళ్ళందరూ ఒకటే అంటున్నారు, నువ్వు ఏమన్నా అడుగు చేస్తాం కానీ ఆంధ్ర రాష్ట్రంలో మేము పెట్టుబడి పెట్టమని. మా భారత్ బయోటెక్ మీ అందరు తెలుసు, ప్రపంచవ్యాప్తంగా 5-6 దేశాల్లో వ్యాక్సిన్ కనిపెట్టారు కోవిడ్కి. ఇండియా ఒక దేశం, దాంట్లో ఒకే ఒక కంపెనీ కనిపెట్టింది భారత్ బయోటెక్. దాన్ని కూడా వ్యాక్సిన్ కూడా కులం ముద్ర మోపారు తల్లి వ్యాక్సిన్. ఇంకా అది చూసి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టకూడదని వాళ్ళు ఏ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారు తెలుసా మీకు? ఒరిస్సా. 1,200 కోట్ల రూపాయలు భారత్ బయోటెక్ ఒరిస్సాలో పెట్టుబడి పెట్టింది.